ఒక్క 10 నిమిషాలే, ఒక్క 10 నిమిషాలు వచ్చుకోవే, కొంచెం ఓర్చుకోవే. ముత్యాలు నీకేం కాదే, ముత్యాలు. అవట్లేదు మామ. స్వామి కాపాడు స్వామి. మామ నా వల్ల అవట్లే మామ. కొంచెం ఓర్చుకోవే, హైవే ఎక్కేసాం, హాస్పిటల్ దగ్గరలో ఉన్నాం. ముత్యాలు వినపడుతున్నా? ముత్యాలు 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 అయ్యో ముత్యాలు 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 నొప్పిగా ఉంది. ముత్యాలు నీకేం కాదే, ముత్యాలు నా వల్ల అవ్వట్లేదు. అలా అలా వచ్చి సాయం చేయండి అన్నా, అలా ఎవరన్నా రండి అన్నా, అన్నా అన్నా. అయ్యో స్వామి, నేనేం పాపం చేశాను స్వామి. ముత్యాలు 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 స్వామి. టాస్క్ ఫోర్స్ పోలీసులు డిఫ్యూజ్ చేశారు. I lost my unborn child. ఏజెన్సీ ప్రజల బతుకులు నాశనం అవుతున్నాయి. ఇది చార్మినార్, ఇక్కడ రూల్స్ ఫాలో అయితే పనులు జరగవు. ప్రశ్నించే గొంతులు కోయబడినప్పుడే ఎదురించే చేతులు పడతాయి. జస్ట్ ఒక హిట్ అండ్ రన్ కేసు అయితే కాదు సార్. అర్జున్ భయపడు, నేను ఇక్కడే ఉంటాను. అర్జున్ భయపడు. భయపడకు, నేను ఇక్కడే ఉంటాను.
ఫైటర్ అని ఇది నీకు గుర్తు చేస్తుంది. అట్నుంచి వస్తే లెఫ్ట్లో కమాన్ కనిపిస్తుంది. ఓకే సార్. అక్కడి నుంచి ముందుకు వస్తే రైట్ సైడ్లో అపార్ట్మెంట్స్ ఉంటాయి. సరేనా? సరే సార్, వస్తున్నా. ఓకే, తొందరగా వచ్చేసి. జెస్సీ జెస్సీ అవన్నీ నేను చూసుకుంటా అని చెప్పాను కదా, వదిలేసే. నువ్వు క్యాబ్ బుక్ చేసావా? ఆన్ ది వే. ప్రవీణ్ కాల్ చేసావా? షిట్. చెయ్యి. ఏ మైకిల్ చెప్పరా. అరే అరే చెప్పిన ఒక 2 hours మేనేజ్ చేయరా, నేను వచ్చేస్తాను. నీకు ముందే చెప్పా లేట్ చేయొద్దని. నువ్వు వచ్చేలోగా డ్రగ్ కంపోజిషన్స్ అవి అడిగితే ఎలా హ్యాండిల్ చేయాలి? అరే ప్లీజ్, ఎలాగలా ఓ 2 hours మేనేజ్ చేయి. నేను జెస్సీని చెకప్ తీసుకెళ్ళి వచ్చి నేను కలుస్తాను. సరేనా? బాబాయ్. మైకేల్. అబ్బాయి చెప్పండి, వచ్చేసారా? సార్ నేను రావట్లేదు. ఎందుకు? నా కార్ యాక్సిడెంట్ అయింది సార్, మీరు వేరే క్యాబ్ బుక్ చేసుకోండి. హలో హలో ఇడియట్. ఏమైంది? క్యాబ్ ట్రిప్ క్యాన్సిల్ చేశాడు. అసలు అసలు క్యాబ్స్ కూడా లేవేంటి ఇక్కడ? ఇట్స్ ఓకే, బైక్ మీద వెళ్దాం. వెరీ ఫనీ. వై నాట్? నేను ఎవరిదైనా కార్ తీసుకొస్తాను. మైకిల్, ఐఎమ్ ఓన్లీ 6 months ప్రెగ్నెంట్. బైక్ మీద వెళ్ళొచ్చు. రిస్క్ వద్దు చేసి. పదా. బైక్ మీద వెళ్తే 20 minutesలో అక్కడ ఉండొచ్చు. మన కార్ సర్వీస్ నుండి ఎప్పుడు వస్తుంది? సార్ నాకు ఈ రూట్లో పికప్ ఉంది సార్. వాళ్ళే అటు నుంచి స్పీడ్గా వచ్చి స్పీడ్గా తీసుకుంటే ఇటు నుండి వెళ్దాం పదా. ముందు స్టేషన్కి పదా. సార్ నేను చెప్పే రాంగ్ వచ్చినట్టు లేదు సార్. చూసుకోరా, రాంగ్ రూట్ లో వచ్చావంట ఇడియట్. మూవ్. ఏంట్రా మూవ్ అయ్యేది? ముందు బండి. మైకిల్, వాళ్ళని వెళ్ళని. నువ్వు పోనీరా. ఎమర్జెన్సీ అండి. త్వరగా పద, నేను పట్టుకునే నువ్వు పోనీ. ఏంటి వాళ్ళు ఎంత ట్రాఫిక్ ఉంది? సారీ, మెల్లగా వెళ్తాను. ఏంటి వాళ్ళన్నీ ఇలా జరుగుతున్నాయి? అందుకే చెప్పాను బైక్ మీద వద్దని. ఇంకో 5 నిమిషాలు ఆగుంటే ఏదో క్యాబ్ దొరికేది. నన్నంటావేంటి? నువ్వే కదా క్యాబ్ బుక్ అవ్వట్లేదు. జస్ట్ స్టాప్ ఇట్. లెట్ మీ డూ ద థింకింగ్ ఫ్రమ్ నెక్స్ట్ టైం. జెస్సీ, వాళ్ళని చూస్తుంటే ఎవరు గుర్తొస్తున్నారు? నువ్వు నేనని మాత్రం అనకు. నాకు మాత్రం మన కాలేజ్ రొమాన్సే గుర్తొస్తుంది. రొమాన్సా? ఈ మధ్య అంత కోపమే కదా. ఆ రొమాన్స్ లేకుండా ఇంత లావ్ అయ్యావు నువ్వు. మైకిల్, పద. మైకిల్ పద. ఏదో జరుగుతుంది చేసి, పొద్దున్నుంచి ఒకదాని తర్వాత ఒకటి. బట్ ఇక్కడే లాగుతాం. పద మైకిల్.
ముందు పద, ఆ లెఫ్ట్లో ఆగు. షీఈస్ బ్యాడ్లీ ఇంజూర్డ్ మైఖేల్. ఓ 24 hours గడిస్తే కానీ ఏం చెప్పలేం. బేబీ ఐఎమ్ సారీ. డాక్టర్, జెస్సీని ఎలాగైనా బతికించండి ప్లీజ్. విల్ ట్రై అవర్ బెస్ట్. రే మైకేల్, సార్, పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు, మిమ్మల్ని పిలుస్తున్నారు. సార్, ఏం జరిగింది? అది ఏం జరిగింది? రండి ఆంటీ, జెస్సీకి ఏం ఏమైంది? లేదనుకున్నా. నేను చెప్తాను. ఎలా ఉంది? బైక్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఇప్పుడు ఎలా ఉంది? అయ్యో, అదే ఐసీయూలో ఉంచారు. మార్నింగ్ ఆపరేషన్ అర్థం చేస్తాను. కావట్లేదు ఆంటీ. లేవన్నారు. ఏదో సర్జరీ అంటున్నారు, మీరేం భయపడకండి. సార్, మిమ్మల్ని చూస్తుంటే ఇంతకు ముందు ఎక్కడో చాలాసార్లు చూసినట్టు అనిపిస్తుంది. మీ గురించి చెప్పండి. సార్, నేను మా ఆవిడ 2 పిల్లలు సార్. అబ్బాయి సాఫ్ట్వేర్ జాబు, అమ్మాయి ఏమో మననే ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్ళింది సార్. సో మీ అమ్మాయి త్వరలో ఎస్ఐ అవుతారనమాట. అవును సార్. మీ అమ్మాయి పేరేంటి? వాణి. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో వాణి మేడం అనే డీసీపీ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆ మేడం గారి పేరే మా అమ్మాయికి పెట్టుకున్నాను సార్. మేడం చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఎవరే తప్పు చేసినా ఊరుకునేవారు కాదు. మాలాంటి చిన్నవాళ్ళని కూడా బాగా చూసుకునేవారు సార్. ఇప్పటికీ డిపార్ట్మెంట్లో ఆవిడ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. పాపం నక్సల్స్ ఆవిడని కాల్చి చంపేశారు సార్. మీకు ఆవిడ గురించి తెలుసా సార్? తెలుసు. ఆవిడ మా అమ్మ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ షణ్ముఖరావు, SHO. హీ సీనియర్ ఎస్ఐ. వెల్కమ్ సార్. ధర్మేష్. ఎస్ఐ పవన్. హాయ్ సార్. ఎస్ఐ మహేష్. గుడ్ టు సీ యూ సార్. మిగతా వాళ్ళందరూ ఫీల్డ్లో ఉన్నారు సార్. ఓకే. ప్లీజ్ కమ్. నేను 5 years నుంచి ఈ స్టేషన్లోనే చేస్తున్నాను ఓ, సార్. ఇస్ ఇట్? జీవనని కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సార్ స్వీట్స్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సార్, మీకోసం జర్నలిస్ట్ వచ్చారు. నా పేరు మురళీధర్, జనచైతన్యం పేపర్ నుంచి వచ్చాను. నైస్. మీ ఇంటర్వ్యూ కావాలి సార్. టూ ఎర్లీ ఏమో. నాట్ ఎట్ ఆల్. మీలాంటి పోలీస్ ఆఫీషియల్స్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ మీ అమ్మగారి ఇంటర్వ్యూస్ కూడా నేను చాలా చేశాను. ఆవిడ కెరీర్ అంతా ఫాలో అయ్యాను. ఓకే, షూర్, వై నాట్, సమ్ టైమ్ సూన్. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హీర్ ఈస్ మై కార్డ్. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయండి, కలుద్దాం. డెఫినెట్లీ. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్, గుడ్ మార్నింగ్. జీవన్, రా డోరే. ఓకే సార్. స్వీట్ తీసుకో. పర్లేదు సార్. పర్లేదు, తీసుకో.
స్టేషన్ వాళ్ళ గురించి చెప్పు. సార్ ఈ స్టేషన్లో అందరూ చాలా మంచివాళ్ళు సార్, సిన్సియర్గా వర్క్ చేస్తారు సార్. నాకు అసలు ఈ స్టేషన్లో పోస్టింగ్ పట్టడం నా అదృష్టం సార్. మరి అంత మంచోళ్ళు నీ గురించి అలా చెప్పారేంటి? ఏమన్నారు సార్? అదే నువ్వు చాలా లేజీ అని, నీ యూనిఫామ్ని కూడా బయట మిస్యూజ్ చేస్తావని చెప్పారు. సార్ అసలు ఇక్కడ అంతా దొంగలే సార్. అవునా? ఈ షణ్ముఖ్ ఉన్నాడా సార్, కొత్తగా వచ్చిన ఆఫీసర్లకి చెంచగిరి చేస్తుంటాడు సార్. సార్ లంచాలు కూడా బాగానే తీసుకుంటాడు సార్. నిజమా? నిజం సార్. ధర్మేష్ కంటే ఎక్కువ? ఒక్క ఫుల్ బాటిల్ ఇస్తే ఏ పని చేసేస్తాడు సార్. కానీ మన పవన్ మాత్రం మంచోడే కదా? పవనా సార్? అతనికి లేడీస్ వీక్నెస్ సార్. ఓహో. మన స్టేషన్కి ఎవరైనా లేడీస్ ప్రాబ్లమ్స్తో వస్తే వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళ లైన్లో పెట్టాలని చూస్తారు సార్. మరి జీవన్ సార్ నాదేముంది సార్, చిన్న కానిస్టేబుల్ని. యా మే ఐ కమింగ్ సార్? కమిన్. సార్ అమృత మేడం పంపించారు. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సరే నువ్వు వెళ్ళు. సార్. జీవన్ సార్ ఈ స్వీట్ బాక్స్ తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. అందరికీ. సార్ ఎరా మొహం ఏంటి అలా పెట్టా? ఎంత నమ్మాను సార్ మిమ్మల్ని. ఏమైందిరా? పవన్ ని ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ వచ్చింది సార్. మీరే కొంచెం ఆలోచించాలి సార్, ఇంట్లో కూడా కొంచెం ప్రెజర్ ఎక్కువగానే ఉంది. ఉండదా మరి? టాస్క్ ఫోర్స్ అంటేనే సుఖం జాబ్. ఉన్నవే 4 పోస్టులు, 70 మంది ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లు పెట్టారు. కుదిరేలాగైతే లేదు. అయినా నీకు తెలుసు కదా ఇక్కడికి రావాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయని. అంతేనా ఇంకేమైనా ఉందా? సార్ ఇంకొక చిన్న విషయం ఉంది సార్. లాస్ట్ వీక్ మీ టీం ఒక క్యాబిన్ సీజ్ చేశారు సార్, నెంబర్ 3646. అవును గుర్తుంది. ఆ పని మీద మీ డ్రైవర్ మోహన్ కలవాలి సార్. మా మీదకే ఎంక్వైరీకి వచ్చావా? అదేం లేదు సార్, యాక్చువల్లీ ఆ కార్ మీద ఒక యాక్సిడెంట్ కేసు ఫైల్ అయ్యి ఉంది సార్. దాని గురించి మీ పర్మిషన్ తీసుకుని ఒకసారి మోహన్ స్టేట్మెంట్ రికార్డ్ చేద్దామని వచ్చాను సార్. సర్లే పద, అలా వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం. సార్ కమ్. అప్పుడు కారులో బాంబు ఉండింది. దాన్ని సిటీ బయటకు తీసుకెళ్లే ప్రాసెస్లో మనోడు కాస్త కంగారు పడ్డాడు. బాంబు కదా, పైగా పిల్లలు కూడా ఉన్నారు. సార్ అలా అయితే ఇప్పుడు అది 304A కేసు అవుతుంది సార్. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, టాస్క్ ఫోర్స్ ఎమర్జెన్సీ వల్లనే యాక్సిడెంట్ జరిగిందని ఎలాగో అలా కేసుని క్లోజ్ చేసి. సార్ అది FIR కూడా బుక్ అయింది సార్. నువ్వైతే నేను చెప్పించేయి, దాని సంగతి తర్వాత చూద్దాం. 2 వారాల్లో నీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ని నేను చూసుకుంటా. ఓకేనా? నీకు ఇష్టమని ఎర్ర సముద్రం దగ్గర దొరికే కవ్వలతో తయారు చేయొచ్చా? వెరీ ప్రిటీ, చాలా బాగుంది. ఇది ఎప్పుడు తీయను. హలో. హలో మైకేల్. అలా ఎలా క్లోజ్ చేస్తారు సార్ నా కేసుని? వాట్ అబౌట్ మై లాస్? మేము గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా వెళ్ళాం, కావాలంటే కాంపన్సేషన్ ఇప్పించగలం. కాంపెన్సేషనా? వినండి, ఈ కేసులో నేను చేయగలిగింది ఇంకేం లేదు. సురేష్ సార్, ఆ ఫైల్ ఎలా తీసుకురా. ఓకే సార్.
స్ట్రీట్ నెంబర్ 8 నుంచి వెళ్ళండి. నువ్వు ఫోన్ చేసి చెప్పేంత వరకు నాకు యాక్సిడెంట్ గురించి తెలియదు తమ్ముడు. తెలిస్తే నేనే వచ్చేవాడిని. కానీ పోయిన నెల నేహమ్మ మీద ఎవడో అటాక్ చేశాడు. అప్పటి నుంచి అదే టెన్షన్లో ఉన్నాను. సరే సరే కూర్చొని మాట్లాడదాం. కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారన్నా. అసలు ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది. ఏం కాదులే, భయపడకు. నాకు చిన్న హెల్ప్ చేస్తావా అన్నా? ఆ పోలీసులు నా కేసు సరిగ్గా డీల్ చేయట్లేదు. నీకు తెలిసిన పెద్ద ఆఫీసర్లతో నా కేసు చూడమని చెప్తావా? అర్జున్ రామచంద్ర. ఎస్ సార్. నీ గురించి చాలా విన్నాను అర్జున్. హౌ ఆర్ యూ? గుడ్ సార్. యాక్చువల్లీ ఒక చిన్న హెల్ప్ కోసం పిలిపించాను అర్జున్. చెప్పండి సార్. నాకు బాగా తెలిసిన వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. ఓకే. ఇట్స్ అ హిట్ అండ్ రన్ అండ్ ద విక్టిమ్ ఇస్ అ ప్రెగ్నెంట్ లేడీ. మీ స్టేషన్లోనే ఎవరో కావాలని కేసు క్లోజ్ చేయాలని చూస్తున్నారు. నువ్వు చూస్తావా? డెఫినెట్లీ సార్. కన్సిడర్ ఇట్ డన్. థ్యాంక్ యూ సార్. యా, you're my inspiration. కమాన్ అర్జున్, నువ్వు వాణి మేడం కొడుకువి అండ్ దాట్ షుడ్ బి యువర్ ఓన్లీ ఇన్స్పిరేషన్. అఫ్ కోర్స్ సార్. కానీ అమ్మ తర్వాత మీరే. 20 years సర్వీస్లో ఒక్క మార్క్ కూడా లేదు మీ మీద. సో ఐ బిన్ ట్రాకింగ్ మీ. అలా ఏం లేదు సార్, బట్ జస్ట్ ఫర్ మోటివేషన్. ఇట్స్ గుడ్. కమ్. ఎస్ సార్. నేను చెప్పింది ఏం చేసావు? నా దగ్గర 10,000 ఉన్నాయి సార్. అలాగంటే ఎలాగయ్యా? నువ్వు మళ్ళీ క్యాబ్ నడుపుకోవాలంటే ఎన్ఓసి కావాలి. వద్దా? సార్ మీరే ఏదన్నా చూడండి సార్. ఇంకా నా వల్ల అవ్వట్లేదు. మా ఓనర్ కూడా ఒప్పుకోవట్లేదు సార్. కంగారు ఎందుకులే, తీసుకెళ్ళి సిగ్నల్ దగ్గర బ్యాంక్ ఉంటుంది, దాంట్లో 10,000 వేసిరా. సరే సార్. ఎన్ఓసి గురించి తర్వాత ఆలోచిద్దాం. వెళ్ళు. నేనే రే భరత్. ఇట్స్ ఓకే సార్. ఇట్స్ అభినవ్. ఫుడ్ ఇంకా టాబ్లెట్స్ తీసుకొచ్చాను. సార్ తీసుకో. మన రూమ్ దగ్గర సార్, ఇంటి దగ్గర పోలీసులు ఇంకా అలాగే ఉన్నారు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటే బెటర్. టైం చూసి సార్ని షిఫ్ట్ చేద్దాం, ఓకేనా? రేయ్, మనం ఇప్పుడు ఏం చేయలేం, నీకు అర్థమవుతుందా? తిను, ఎక్కువ ఆలోచించకు. తినరా. వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు. వాళ్ళని వెతకాలి, కేసు బుక్ చేయాలి. ఇదంతా అయినట్టే. నా మాట విని కేసు క్లోజ్ చేసుకో.
మర్డర్ కేసుని పోలీసులు సరిగ్గా డీల్ చేయట్లేదని ఆ కేసుని సిబిఐకి అప్పగించాలని ఆవిడ ఫాదర్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి మీ రెస్పాన్స్ ఏంటి? ఆల్రెడీ ముగ్గురిని అరెస్ట్ చేశాం అండ్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ స్ట్రాంగ్. ఏవన్ భరత్ విల్ ఫైండ్ హిమ్ సూన్. సార్, అలాగే ఈ కేసులో నక్సల్స్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడుతున్నారని అంటున్నారు. నిజమేనా? అంటున్నారా? ఎవరు? అసలు నక్సల్స్కి ఏం సంబంధం? ప్రతి దానిలో దూరుతారు. నో వన్ ఫైట్స్ వితౌట్ ఏ కాజ్. వాళ్ళ ఫాదర్ చెప్పింది కూడా రైట్ అయ్యుండొచ్చు. నానా కేసు డీల్ చేసేది ప్రజ్వల్ సార్. ఆయన ఇన్స్టింగ్స్ ఎప్పుడు రాంగ్ అవ్వవు. అర్జున్, అన్ని సిచ్యువేషన్స్ మనం అనుకున్నట్టుగా ఉండవు. కొన్నిసార్లు అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండే నీలాంటివంటి కూడా సిచ్యువేషన్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి. డోంట్ యూ థింక్? ఏంటి సార్ ఇది? ఎన్ని రోజులు రావాలి? రోజు ఇదే మాట చెప్తుంటారా? చూడు మైకేల్, ప్రాబ్లం ఏంటి? కమిషనర్ గారు పంపించారండి సార్. మీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు రోడ్ మధ్యలో బైక్ ఆపారని ఉంది. ఎందుకు? సార్, నేను స్పీడ్గా వెళ్తుంటే నా ముందు నుంచి ఒక 2 వీలర్ సడన్గా టర్న్ తీసుకొని వే అంతా బ్లాక్ చేశాడు సార్. ఐ వాజ్ వరీడ్ అబౌట్ చేసి. ఒక టర్న్ వల్ల ఆపాల్సి వచ్చిందా? లేదు సార్, దానికన్నా ముందు 3 సార్లు యాక్సిడెంట్ జరిగిపోయింది. బట్ లక్కీగా తప్పించుకున్నాను. వెయిట్, 3 సార్లా? ఎస్ సార్. సార్, ఈ స్కెచెస్ చూడండి సార్. వీళ్ళ వల్లే ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దెమ్ ఐ లాస్ట్ మై అన్బోర్న్ చైల్డ్. యూ హ్యావ్ టు పనిష్ దెమ్ వేర్ ఎవర్ దే ఆర్ సార్. దుర్గాపోని बहुत खुशी है मुझे आप सबको यहाँ पर देखकर। इस जंग को लड़ने के लिए तुम सब चुने गए हो। आज से तुम्हारी तालीम की शुरुआत होगी। मुझे यकीन है कि तुम सब अल्लाह के सिपाही बनकर शहादत पाओगे। बस मकसद याद रहे। खोलो। గుడ్ మార్నింగ్ సార్. వాడేమన్నా చెప్పాడా? లేదు సార్. ఇంకెన్నాళ్ళు రైలాగా అలా చూడాలన్నా ఓపిక ఉండాలి కదా. ముందు తిను.
ఏమన్నా చెప్పాడా? అయినా నాకు విషయం అర్థం కావట్లేదు. వీడిని ఇక్కడే ఎందుకు ఉంచాలి? మన స్టేషన్ తీసుకెళ్ళి మేనేజ్ చేయలేమా? ఓల్డ్ సిటీలో గన్ పట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరి కోసం? ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ క్రిమినల్. హీస్ ట్రైన్డ్. మనం స్టేషన్కి తీసుకెళ్ళాక మన వాళ్ళని మేనేజ్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఏంటది? చూడు, ఏదో ఒక రోజున ఎవరో చెప్పాలి. ఎవరు నువ్వు? ఓల్డ్ సిటీలో ఏం చేస్తున్నావు? అడుగుతున్నా కదరా, చెప్పు. ఎవరిని చంపాలని చూస్తున్నావు? సరిగ్గా అడిగితే అర్థం కావట్లేదా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. బ్లడీ యూస్లెస్. ఏంట్రా ఇది? వాడి వల్ల నా ఫస్ట్ కేసులో నేనే అక్యూజ్డ్ అయ్యాను. ఏమన్నావు? అక్యూజ్డా? మరి ఆఫ్ ది రికార్డ్స్ వాడిని ఇక్కడే ఉంచినట్టు డిపార్ట్మెంట్కి తెలిస్తే? వాడి గురించి తెలిసేదాకా వాడు ఇక్కడే ఉంటాడు. మీ వైఫ్కి 2 మేజర్ ఆపరేషన్స్ చేశాం మైకేల్. ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. కానీ తన యూటరస్ తీసేయాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. ఆవిడ బాడీ ట్రీట్మెంట్కి చాలా స్లోగా రెస్పాండ్ అవుతుంది. 1 వారం అబ్జర్వేషన్లో ఉంచి చూస్తాం. అమ్మాయి అయితే ఎలిజబెత్, లిజీ అని పిలుద్దాం. మరి అబ్బాయి అయితే? అబ్బాయి అయితే అలెగ్జాండర్, అలెక్స్ అని పిలుద్దాం. జెస్సీ, నీకెవరు కావాలి? ఏంది ఇది? నేను లేనుగా గెట్ చట్నీ. గెట్ చట్నీ అయిపోయింది సార్. సార్. జీవన్, మైకిల్ యాక్సిడెంట్ ఫుటేజ్ ఏమైంది? సార్ అదే పని మీద ఉన్నాను సార్. తొందరగా తీసుకురా. ఓకే సార్. డబ్బులు తర్వాత ఇస్తా. ఒక వైట్ కలర్ కార్ వచ్చి కుదింది సార్. ఆ కార్ నెంబర్ 3646. నెంబర్ గల కార్ లో ఉన్న బాంబ్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు డిఫ్యూజ్ చేశారు. ఈ కార్ లూప్ కంపెనీకి సంబంధించిన క్యాబ్. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడే సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ సిఐ యుగేందర్ ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ డ్రైవర్ మోహన్ చాలా చాకచక్యంగా ఈ కార్ ని సిటీ బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోస్ పోలీస్ కాన్పుల్లో చనిపోయిన మజార్ అలియాస్ మాంటీ అనే టెర్రరిస్ట్ ది. సార్ గుడ్ మార్నింగ్ సార్. మైకిల్ యాక్సిడెంట్ కేసు స్టేటస్ ఏంటి సార్? ఆ కేసుని లోక్ అదాలత్కి పంపిస్తున్నాం సార్. ఎందుకు? అంటే ఆ కేసులో మాకు ఎలాంటి క్రైమ్ కనిపించలేదు సార్. సింపుల్ యాక్సిడెంట్. అందుకే లోక్ అదాలత్కి పంపించి కాంపన్సేషన్ ఇప్పించడానికి ట్రై చేస్తున్నాం సార్. మైకిల్కి ఇన్ఫార్మ్ చేశారా? చేశాను సార్.
ఒప్పుకున్నాడా? ఆ రోజు అతను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సార్. లోక్ అదాలత్ అంటున్నప్పుడు కోర్టుకి సబ్మిట్ చేసిన ఫామ్ లేదేంటి? లేదు సార్, ఇంకా పంపలేదు. కోర్టుకి కేసు సబ్మిట్ చేయకుండా లోక్ అదాలత్ నువ్వెలా డిసైడ్ అవుతావు? సారీ సార్, ఒకసారి చెక్ చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను సార్. ఈ కేసు గురించి టాస్క్ ఫోర్స్ టీంలో ఎవరితో మాట్లాడావు? సార్, సిఏ యుగంధర్ సార్. సరే, ఆ కారు నడిపిన అతన్ని నా దగ్గరికి తీసుకురా. ఓకే సార్. ఎలాగో అలా కేసుని క్లోజ్ చేసి 2 వారాల్లో నీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ని నేను చూసుకుంటాను. సార్ ఆ ఉల్లేఖండి చూడండి సార్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రోటర్ చెక్ చేయమన్నారు కదా సార్. తర్వాత చేసుకో. అవుట్. సారీ సార్. పీస్ ఏమైంది అంటావా? వద్దులే. జీవన్ పిలుస్తున్నారు వెళ్ళు, మళ్ళీ కోపడతారైనా. నువ్వు తిను. మళ్ళీ ఏం గుర్తొచ్చిందో. సార్, నాకు ఈ బైక్ ఒకటి కావాలి. అలాగే మోహన్ యాక్సిడెంట్ కంటే ముందు కార్ ఆపి 30 సెకండ్స్ ఏం చేశాడో దీంట్లో కనిపించట్లేదు. కార్కి అటువైపు ఉన్న ఫుటేజ్ ట్రై చేయి. ఫాస్ట్. ఓకే సార్. జీవన్ సార్, తినేసల్లో. థ్యాంక్ యూ సార్. షణ్ముఖ్ ఎక్కడా? ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. పొద్దునుంచి ఇక్కడే ఉన్నాడు. తన కేసు ఏంటి? కార్ యాక్సిడెంట్ కేసు సార్. ఏంటది? నా క్యాబ్ ఎన్ఓసి కోసం వచ్చాను సార్. షణ్ముఖ్ సార్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. సార్, ఆ పని అయిపోయింది సార్. స్టాంప్ వేసేవాళ్ళంతే. స్టాంప్ వేసి చేసేయండి. అలాగే సార్. మీరు టాస్క్ ఫోర్స్తో మన స్టాఫ్ డీల్ చేసిన కేసు ఫైల్స్ తీసుకొని నా క్యాబిన్కి రండి. ఓకే సార్. ఏ విశాల్, ఎంతసేపేంద్రా? ఇది 3rd గేమ్ అయినా టైంకి నువ్వు ఎప్పుడు వచ్చావులే. రే సారీ రా. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? నీతో పని ఉంది. అది ఏంట్రా వీడు సడన్గా రమ్మన్నాడు? కాలేజ్ డేస్ ఏమైనా గుర్తొచ్చాయా అనుకున్నాను. పనుంటే కానీ ఫోన్ చేయవరా? అదంతా కాదురా, ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. నాకిచ్చిన రిపోర్ట్ ప్రకారం ఐబీ అలర్టెడ్ టాస్క్ ఫోర్స్ అని ఉంది. కానీ అలర్ట్ చేయాల్సింది ఎస్ఐటీని కదా. అయితే మీ ఐబీ వాళ్ళు ఈ బాంబ్ గురించి ఎవరెవరికైతే లీడ్స్ ఇచ్చారో అట్ ద సేమ్ టైం ఈ బాంబ్ గురించి ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఒకసారి నన్ను చూడండి. ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే. नेक काम करने वालों को अल्लाह बहुत पसंद करते हैं. तो मेरे भाइयों, मेरे साथियों, एक अच्छा इंसान बन के रहने की कोशिश हमेशा करते रहना, क्योंकि इस्लाम इसी बात को तरजीह देता है. उसूल दीन
और फुरूए दीन की बातों पर अमल करते रहो। याद रखिए, अल्लाह ताला हमेशा तुम्हारे साथ रहेगा और हम भी साथ हैं। చెప్పరా 2 months బ్యాక్ మాకు లీడ్ వచ్చింది. ఖయూమ్ ఏ నోన్ టెర్రర్ హ్యాండ్లర్ సిటీకి వచ్చాడు. అప్పుడే ఎస్ఐని అలర్ట్ చేశాం. దట్స్ ఇట్. దెర్ ఇస్ నో లీడ్ అబౌట్ ఎనీ బాంబ్. మీరు బాంబ్ గురించి ఏం లీడ్ ఇవ్వనప్పుడు టాస్క్ ఫోర్స్ అఫైర్లో ఐబీ లీడ్ అని ఎందుకు రాసుంది? అదే అర్థం కావట్లేదు. ఈ ఖయూమ్కి అని ఎలియసెస్? నథింగ్ హియర్. కేస్ డీటెయిల్స్ అన్ని మెయిల్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయి. థ్యాంక్ యూ రా, ఐ ఓ యూ వన్. ఆఫ్ కోర్స్ యూ డూ, యాజ్ ఆల్వేస్. సార్, వేరే యాంగిల్ నుంచి ఫుటేజ్ దొరికింది సార్. సార్, ఇడు మోహన్ గడ్ కాదు సార్. शाबाश. విక్టిమ్ మేల్ 31 సార్. హీజ్ అన్ ఆర్ట్ క్యూరేటర్, బ్యాచులర్, ఒకటే ఉంటాడంట. ఎవరు రిపోర్ట్ చేశారు? ఓనర్ సార్. డోర్లు ఓపెన్ ఉన్నాయంట, ఎవరు పలకపోతే లోపలికి వచ్చి చూసారండి సార్. లోపల బెడ్రూమ్లో 2 ప్లాస్టిక్ డ్రమ్స్ ఉన్నాయి సార్. అందులో రీసెంట్గా నల్లగొండ పిఎస్లో రిపోర్ట్ అయిన మర్డర్ సేమ్ ప్యాటర్న్ సార్. ఫార్మాలిటీ హెడ్లో ఉంచారు సార్, స్మెల్ ఉండదు. సైబర్ సెల్కి ఇన్ఫార్మ్ చేశారా? చేశాం సార్. డేటా మొత్తం రిట్రీవ్ చేయండి. ఓకే సార్. హలో సార్. అర్జున్, ఆర్ యు ఎట్ ఆర్కే నగర్ మర్డర్ స్పాట్? ఎస్ సార్, క్రైమ్ సీన్ ఇప్పుడే సీల్ చేసాం. గుడ్. మీడియా వచ్చే ముందు అంతా క్లియర్ చేయండి. ఓకే సార్. 5 years నుంచి ఒకడే ఉంటున్నాడా? అవును సార్. హీ సీమ్స్ లైక్ అ పీస్ఫుల్ గాయ్. ఇతన్ని ఇంత బ్రూటల్గా చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. సరే సార్. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. సో గౌతమ్ కుమార్, లాస్ట్ మంత్ 17th ఎక్కడున్నావు? సిటీలోనే ఉన్నాను సార్. ఏం చేస్తుంటావు? సార్, నేను రైటర్ని. రైటర్? నువ్వు రైటర్ అయితే నీ దగ్గర గన్ ఎందుకుంది? ఇది నువ్వే కదా? సార్, అది నేనే. కానీ అతను నేను చంపడానికి ట్రై చేయలేదు సార్. ఆ టైంలో నేను వేరే ఒక ప్రాబ్లంలో ఉన్నాను. ఏంటది? నిహారిక నా గర్ల్ ఫ్రెండ్ సార్. ఇంకెన్నాళ్ళు? నీ వల్ల ఏం కాదు. అందుకే రామ్జీ అంకల్ రమ్మన్నాను. ఆయన వచ్చి మా డాడీతో మన పెళ్లి గురించి మాట్లాడమంటాను. ఆయన ఎందుకు రమ్మన్నావు? గౌతమ్, మా డాడీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మనకు హెల్ప్ చేయరు. దీని అంకులే కరెక్ట్. ఎలా కరెక్ట్? ఆయన ఎవరని మీ డాడీ అడిగితే ఏం చెప్పాలి? హీస్ జస్ట్ సమ్వన్ హూమ్ వి మెట్ హియర్ a few weeks ago. అంతే. లేకపోతే నువ్వు వచ్చి మాట్లాడు.
ఏంటి నిహారిక అర్జెంటుగా రమ్మన్నావు? ఏం లేదు సార్, చిన్న మ్యాటరే, మేము చూసుకుంటాం. గౌతమ్ అంకుల్, అది డాడీ నా పెళ్ళి ఫిక్స్ చేశారు. వీడికేమో వచ్చి మాట్లాడే ధైర్యం లేదు. మీరు కొంచెం హెల్ప్ చేస్తారేమో అని రమ్మన్నాను. ఏం చేయాలో మీరే చెప్పండి, నాకు చాలా భయంగా ఉంది. పెళ్లి కొడుకు ఎవరు? ఇప్పుడు ఆడెవడో అంత అవసరమా? గౌతమ్, రోహన్ అని జేపీ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు. నన్ను అడిగితే ఒకటే చెప్తాను, మీ పెళ్లి జరగాలి. పెళ్ళేంటి సార్? అసలు వాళ్ళ నాన్నెవరో తెలుసా మీకు? ఈ టైంలో నువ్వు భయపడితే మీ ఇద్దరు కలిసి ఉండడం కష్టం. నిహా, నాకెందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. గౌతమ్, అంకుల్ చెప్పింది కరెక్ట్. రేపు పొద్దున్నే మీ పెళ్లి జరిగిపోతే సాయంత్రం కల్లా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆలోచించుకోండి, నాకు వీలైనంత నేను హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ రామ్జీ నిహారికని పిక్ చేసుకున్నాడు సార్. అప్పుడు తనతో తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళని డ్రాప్ చేసి నిహారికని తనతో పాటు తీసుకెళ్ళాడు సార్. ఓకే, ఫోన్ దగ్గర పెట్టుకో. వాళ్ళు దారిలో దింపేసి వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళారో వాళ్ళకి కూడా తెలియదంట. వా, ఇక్కడికి రాక రూమ్ కి వెళ్ళక ఇంకెక్కడికి వెళ్ళారా? ఎవరు బాబు మీరు? ఏం కావాలి? రామ్జీ అంకుల్ కోసం వచ్చాం. రామ్జీ ఎవరు? అదే పైన ఉంటారు కదా. ఆ పేరున్న వాళ్ళు ఎవరు లేరే? ఎవరు లేరా? రామ్జీ అంటే ఇతనే. ఇతను సత్యమూర్తి కదా, కార్తీక్ వాళ్ళ బాబాయ్. సత్యమూర్తి? రామ్జీ అన్నావు కదరా. అంకుల్, నా పేరు గౌతమ్. ఒకవేళ ఇతను వస్తే నాకు కాల్ చేయమని చెప్పరా? చెప్తాలే. థ్యాంక్ యూ అంకుల్. అంతా వెతికాం సార్. రెగ్యులర్గా వెళ్ళే ప్రతి ప్లేస్లో చూసాం.